దుర్యోధనుడు, దుర్యోధన, సుయోధన అని కూడా పిలుస్తారు. హిందూ ఇతిహాసం మహాభారతంలో ప్రధాన విరోధి. అతను కౌరవులలో పెద్దవాడు, ధృతరాష్ట్ర రాజు మరియు అతని రాణి గాంధారి యొక్క 100 మంది కుమారులు. రాజు యొక్క మొదటి సంతానం అయినందున అతను కురు రాజ్యానికి మరియు దాని రాజధాని హస్తినాపురానికి పట్టాభిషేకం చేశాడు. అతను పాండవ సోదరులలో ఒకడు మరియు అతని కంటే పెద్దవాడు అయిన తన బంధువు యుధిష్ఠిరునికి తరచుగా బిరుదును ఇవ్వవలసి వచ్చింది. తన మామ శకుని సహాయంతో దుర్యోధనుడు పాండవులను వారి రాజ్యాన్ని అప్పగించేలా మోసగించి వారిని అజ్ఞాతవాసానికి వెళ్లేలా చేశాడు. తరువాత దుర్యోధనుడు తన దాయాదులపై కురుక్షేత్ర యుద్ధం చేశాడు మరియు యోధులు భీష్ముడు, ద్రోణుడు మరియు కర్ణుడు సహాయం చేశాడు. యుద్ధం యొక్క 18వ రోజు అతను భీముని చేతిలో చంపబడ్డాడు. దుర్యోధనుడు తన ప్రత్యర్థులను ఓడించడానికి గద్దను ప్రయోగించడంలో తన గొప్ప నైపుణ్యాన్ని ఉపయోగించాడు. అతను చాలా ధైర్యవంతుడైన యోధుడు, కాని అతని దురాశ మరియు అహంకారం అతని పతనానికి దారితీసిన 2 లక్షణాలు. గాంధారి గర్భం అసాధారణంగా చాలా కాలం కొనసాగినప్పుడు ఆమె అత్తగారు అంబిక మరియు అంబాలిక ఆమెతో చాలా కలత చెందారు. పాండు మరియు కుంతికి పూర్వం ఒక కొడుకు జన్మించాడు. అతనికి యుధిష్ఠిరుడు అని పేరు పెట్టారు. కాబట్టి ఆమె నిరాశతో తన గర్భాన్ని కొట్టింది. దీని వలన ఆమె గర్భం నుండి బూడిదరంగు మాంసపు గట్టిపడిన ద్రవ్యరాశి వెలువడింది. శతపుత్ర ప్రాప్తిరస్తు సంస్కృతంలో 100 మంది కుమారులతో ఆశీర్వదించబడినది అని ఆశీర్వదించిన గొప్ప ఋషి అయిన వ్యాసుని తన మాటలను విమోచించమని ఆమె వేడుకుంది. వ్యాసుడు మాంసపు బంతిని 101 సమాన ముక్కలుగా విభజించి పాల కుండలలో వేసి 2 సంవత్సరాలపాటు భూమిలో పాతిపెట్టాడు. 2వ సంవత్సరం చివరలో మొదటి కుండ తెరవబడింది మరియు దుర్యోధనుడు ఉద్భవించాడు. తన కుటుంబ సభ్యులచే ప్రేమించబడినప్పటికీ దుర్యోధనుడు మరియు అతని సోదరులు చాలా మంది ధర్మం, కర్తవ్యం మరియు పెద్దలను గౌరవించడంలో పాండవుల వలె ఒకే స్థాయిలో కనిపించలేదు. దుర్యోధనుడు పాండవుల పట్ల చూపిన పక్షపాతం వారి జన్మ పరిస్థితుల వల్ల మాత్రమే అని భావించాడు. దుర్యోధనుడు పాండవులను అవమానపరచడానికి మరియు చంపడానికి దుర్యోధనుడు చేసిన చాలా పన్నాగాలకు సూత్రధారి అయిన శకుని తన మామగారిచే మార్గనిర్దేశం చేయబడ్డాడు. దుర్యోధనుడికి పాండవుల పట్ల ద్వేషం ఏర్పడింది. అతను పెద్ద సోదరుడి కొడుకు కాబట్టి హస్తినాపుర సింహాసనానికి స్పష్టమైన వారసుడిగా ఉండాలనే అతని హృదయపూర్వక విశ్వాసం నుండి ఉద్భవించింది. అతని తండ్రి ధృతరాష్ట్రుడు అంధత్వం కారణంగా అతని తండ్రి తన తమ్ముడు పాండుకు అనుకూలంగా సింహాసనాన్ని వదులుకోవలసి వచ్చింది. దుర్యోధనుడు తనకు సరైనది తన పెద్ద బంధువు యుధిష్ఠిరునికి ఇవ్వబడుతుందని గాఢంగా విశ్వసించాడు. పాండవులు కుంతి మరియు దేవతల కుమారులని, పాండుకు కాదని కూడా అతను భావించాడు. వారి దైవిక మూలం మాత్రమే వారి ఆధిపత్యాన్ని రుజువు చేస్తుందని అతను ఎప్పుడూ నమ్మలేదు. చాలా సందర్భాలలో అతను వారి యోగ్యతలను ప్రశ్నించాడు మరియు వారిని ఎల్లప్పుడూ కౌంతేయ కుంతి కుమారులు అని పిలిచేవాడు. అతను పాండవులను తన సోదరులుగా ఎన్నటికీ అంగీకరించడు, కాని వారిని నిరోధించడానికి ఎల్లప్పుడూ తన వంతు కృషి చేశాడు. అతను భీమునిపై తీవ్ర ద్వేషాన్ని కలిగి ఉన్నాడు. అతను తన కంటే చిన్నవాడు మరియు బలవంతుడు, మరియు అతని అపారమైన శారీరక శక్తి మరియు బలంతో క్రీడలు మరియు నైపుణ్యంలో తన సోదరులపై ఆధిపత్యం చెలాయించాడు. కోపం మరియు అసూయతో అతను భీమునిపై విషం పెట్టడానికి ప్రయత్నించాడు, కాని ఫలించలేదు. శిక్షణ సవరించు. తన గురువైన ద్రోణాచార్యుల వద్ద యుద్ధ నైపుణ్యాలను నేర్చుకుని అతను గదలో చాలా నైపుణ్యం కలిగి ఉన్నాడని నిరూపించుకున్నాడు. అతను బలరాముని నుండి సానుభూతి పొందడం కోసం అతని క్రింద గద్దెల పోరాటంలో నైపుణ్యం సాధించాడు మరియు అతని అభిమాన శిష్యుడిగా మారాడు. బలరాముడు దుర్యోధనుడి శరీరాన్ని మెరుపుతో చేసిన మాంసం గా వర్ణించాడు. కర్ణుడితో సంబంధం సవరించు. కౌరవ మరియు పాండవ యువరాజులు తమ పెద్దలు, వారి గురువైన ద్రోణుడు మరియు ఆ రాజ్య ప్రజల ముందు తమ నైపుణ్యాలను ప్రదర్శించిన యుద్ధ ప్రదర్శనలో కర్ణుడు కనిపించాడు మరియు యువరాజులలో ఉత్తముడుగా పరిగణించబడే అర్జునుని సవాలు చేశాడు. అయితే అసమానులు పోటీ చేయడం సరికాదని కృప తన వంశాన్ని నిర్ధారించమని కోరడంతో కర్ణుడు ఆగిపోయాడు. కర్ణుడు క్షత్రియుడు కాదు, సిగ్గుతో తల దించుకున్నాడు. దుర్యోధనుడు వెంటనే కర్ణుని సమర్థించాడు. యోధుని నిర్వచించేది పుట్టుక కాదు, నైపుణ్యం మరియు ధైర్యమని వాదించాడు. ధృతరాష్ట్రుడు అతనికి ఇచ్చిన వరం ఉపయోగించి దుర్యోధనుడు కర్ణుడిని అంగరాజుగా చేశాడు. తద్వారా అతను అర్జునుడితో సమానంగా పరిగణించబడ్డాడు. కర్ణుడు దుర్యోధనుడికి తన విధేయత మరియు స్నేహాన్ని ప్రతిజ్ఞ చేశాడు.
కర్ణుడు పాండుతో వివాహానికి ముందు సూర్యునికి, సూర్యదేవుడు, జన్మించిన కుంతి యొక్క పెద్ద కుమారుడని వారిద్దరికీ తెలియదు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు దుర్యోధనుని యొక్క గొప్ప విజేత మరియు 15వ రోజు నుండి సేనాధిపతిగా పనిచేశాడు. కర్ణుడు అర్జునుడి కంటే గొప్పవాడని, తన నలుగురు సోదరులను ఓడిస్తాడని దుర్యోధనుడు హృదయపూర్వకంగా విశ్వసించాడు. కర్ణుడు చంపబడినప్పుడు దుర్యోధనుడు తన స్వంత సోదరుల మరణం కంటే అతని మరణానికి తీవ్రంగా దుఃఖించాడు మరియు ఓదార్చలేడు. కర్ణుడి గుర్తింపు అతనికి వెల్లడైనప్పుడు దుర్యోధనుడికి కర్ణుడిపై ప్రేమ పెరిగింది మరియు కర్ణుడి అంతిమ సంస్కారాలు చేసిన పాండవులు కాదని, అతడేనని చెబుతారు. కృష్ణుడు కర్ణుడిపై తనకు అత్యధిక హక్కు ఉందని ధృవీకరించాడు, ఎందుకంటే వారు ఒకరినొకరు నిజంగా ప్రేమిస్తారు మరియు ఆదరించారు. ధోరణులు మరియు పథకాలు సవరించు. వారి చిన్నతనంలో భీముడు కౌరవ సోదరులకు గాయాలు చేయడానికి తన క్రూరమైన శక్తిని ఉపయోగించాడు. భీముడు తినడానికి ఇష్టపడినందున శకునిచే మార్గనిర్దేశం చేయబడిన దుర్యోధనుడు భీముడికి విషం తినిపించి చంపడానికి ప్రయత్నించాడు. కాని భీముడు ఉచ్చు నుండి బయటపడి మునుపటి కంటే మరింత బలంగా బయటపడ్డాడు. దుర్యోధనుడు వర్ణావతంలోని మైనపు ఇంట్లో పాండవులను కాల్చడానికి శకుని చేసిన పన్నాగంలో పాల్గొన్నాడు. అయినప్పటికీ వారు విదురుడు హెచ్చరించడంతో ఉచ్చు నుండి తప్పించుకోగలిగారు. వివాహం మరియు పిల్లలు. శాంతి పర్వంలో దివ్యఋషి నారదుడు కళింగ రాజు చిత్రాంగద కుమార్తెతో దుర్యోధనుని వివాహం గురించి వివరించాడు. అసలైన ఇతిహాసంలో దుర్యోధనుని భార్య పేరు పెట్టలేదు మరియు ఇతిహాసం యొక్క తదుపరి ప్రదర్శనలు మరియు అనుసరణలలో భానుమతి అని పేరు పెట్టారు. ఆమె తిరస్కరించిన నేపథ్యంలో దుర్యోధనుడు తన స్నేహితుడు కర్ణుడి సహాయంతో ఆమె స్వయంవరం, స్వీయ ఎంపిక వేడుక నుండి ఆమెను అపహరించాడు. హస్తినాపూర్ చేరుకున్నప్పుడు దుర్యోధనుడు తన ముత్తాత భీష్ముడు తన సవతి సోదరుడి కోసం 3 కాశీ యువరాణులను అపహరించిన ఉదాహరణను అందించడం ద్వారా తన చర్యను సమర్థించాడు. లక్ష్మణ కుమార మరియు లక్ష్మణ దుర్యోధనుడు మరియు భానుమతి పిల్లలు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో లక్ష్మణుడి మరణం మరియు కృష్ణుడి కొడుకు సాంబతో లక్ష్మణుడి వివాహం తప్ప వారి గురించి చాలా తక్కువగా వెల్లడైంది. రాజ్యాన్ని ఆక్రమించడం. పాండవులు మైనపు ఇంటి నుండి బయటపడ్డారని వెల్లడించిన తర్వాత కొత్త భార్యతో బూటు వేయడానికి భీష్ముడు స్పష్టమైన ఉద్రిక్తతను తగ్గించడానికి రాజ్యాన్ని విభజించమని సూచించాడు. మొత్తం కురు రాజ్యంపై కౌరవ రాకుమారులతో ఘర్షణ జరగకుండా ఉండేందుకు యుధిష్ఠిరునికి సగం రాజ్యాన్ని ఇచ్చి ఖాండవప్రస్థకు రాజుగా నియమించారు. దుర్యోధనుడు హస్తినాపురానికి పట్టాభిషేకం చేశాడు మరియు అతని తండ్రి వయస్సు మరియు అంధత్వం కారణంగా అతను తన మామ శకుని, సోదరుడు దుశ్శాసనలు, భీష్ముడు, విదురుడితో కూడిన తన సలహాదారుల బృందంతో రాజ్య వ్యవహారాలను స్వయంగా నిర్వహించాడు. మరియు కర్ణుడు. కాని దుర్యోధనుడు యుధిష్ఠిరుని చూసి అసూయపడ్డాడు, ముఖ్యంగా పాండవులు కృష్ణుడితో కలిసి ఖాండవప్రస్థాన్ని ఇంద్రప్రస్థంగా మార్చిన తర్వాత. అంతేకాకుండా యుధిష్ఠిరుడు రాజసూయ యజ్ఞాన్ని నిర్వహించి అనేక ఇతర రాజ్యాలపై అధికారాన్ని పొందాడు. ఇంద్రప్రస్థ శ్రేయస్సు మరియు కీర్తి హస్తినాపురాన్ని మించిపోయింది. భీముడు, అర్జునుడు, కవలలు మరియు సేవకులు ఇంద్రప్రస్థ సందర్శన సమయంలో నీటి కొలనులో జారిపడినప్పుడు అతనిని చూసి నవ్వినప్పుడు దుర్యోధనుడు తన కోపాన్ని అంచుకోలేకపోయాడు. జనాదరణ పొందిన సంస్కృతిలో టెలివిజన్ కార్యక్రమాలు మరియు మహాభారతంపై ఆధునిక నవలలు ఈ నిందను ద్రౌపదిపై, గ్రుడ్డివాని కుమారుడు కూడా అంధుడు అనే అదనపు ప్రకటనతో ఆపాదించాయి. అయితే వ్యాసుని సంస్కృత ఇతిహాసం యొక్క కానానికల్ టెక్స్ట్లోని దృశ్యం భిన్నంగా ఉంటుంది. వేద వ్యాసుడు వ్రాసిన మూల గ్రంథం ప్రకారం ద్రౌపది దుర్యోధనుడిని దూషించలేదు. ఇది దుర్యోధనుడికి కోపం తెప్పించింది మరియు పాండవుల పట్ల అతని శత్రుత్వాన్ని పెంచుతుంది. ఇంద్రప్రస్థం యొక్క శ్రేయస్సు మరియు కీర్తిని చూసి దుర్యోధనుడు అసూయపడటం మరియు పాండవులచే అవమానించబడటం అతనికి కోపం తెప్పించింది మరియు అతను పాండవులను పడగొట్టాలని కోరుకున్నాడు. అతని సంకల్పానికి మద్దతుగా శకుని యుధిష్ఠిరుడిని పకీడా లేదా పాచికల ఆటలో ఓడించి అతని రాజ్యం మరియు సంపదను దోచుకోవడానికి ఒక పథకాన్ని రూపొందించాడు. ఇందులో శకుని అతను నియంత్రించగలిగే పాచికలు ఉన్నందున ఓడిపోలేడు. ఆహ్వానాన్ని తిరస్కరించలేకపోయాడు. దౌత్యం కారణంగా యుధిష్ఠిరుడు తన మొత్తం రాజ్యాన్ని, అతని సంపదను, అతని 4 సోదరులను మరియు అతని భార్యను కూడా జూదమాడాడు. ఒకరిని మరొకరిని తిరిగి పొందడం కోసం వరుస జూదం ఆడాడు. యుధిష్ఠిరుడు ద్రౌపదిని కోల్పోయిన తరువాత దుర్యోధనుడు తన సోదరుడు దుశ్శాసనుడు, ఆమె ఇప్పుడు తన ఆస్తి కాబట్టి ఆమెను సభలోకి లాగమని ప్రోత్సహించాడు. దుశ్శాసనుడు ద్రౌపది జుట్టును లాగి సభలోకి లాగాడు.
దుర్యోధనుడు ద్రౌపదిని తన ఎడమ తొడపై కూర్చోమని ఆజ్ఞాపించాడు. చూపించి, పగబట్టి ఆమెను అవమానించాడు. ద్రౌపదిని దుర్యోధనుడు తొడపై కూర్చోమని ఆజ్ఞాపించాడు. దానికి ఆమె తిరస్కరించింది. దుర్యోధనుడు దుశ్శాసనుడికి ఆమె వస్త్రాలు అపహరించమని ఆదేశించాడు. సోదరుని ఆజ్ఞను అనుసరించి, దుశ్శాసనుడు నవ్వుతూ ద్రౌపది చీరను లాగడం ప్రారంభించాడు. దుర్యోధనుడు, శకుని మరియు ఇతర కౌరవులు, వికర్ణుడు, విదురుడు, కర్ణుడు తప్ప కూడా నవ్వడం ప్రారంభించారు. అయితే, కృష్ణుడి దయ వల్ల ద్రౌపది దుస్తులు అలాగే ఉండిపోయాయి. ఈ చర్య కారణంగా భీముడు దుర్యోధనుడి తొడను విరిచేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆగ్రహించిన ద్రౌపది కురు వంశాన్ని శపించబోతుండగా గాంధారి జోక్యం చేసుకుంది. పాండవులు, వారి మిత్రులు మరియు చరిత్ర ద్వారా ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతో ధృతరాష్ట్రుడు మరియు గాంధారి యుధిష్ఠిరుడి నష్టాలన్నింటినీ తిప్పికొట్టారు. అయితే, దుర్యోధనుడు పాండవులను మళ్లీ ఆడమని తన తండ్రిని బలవంతం చేయడం ద్వారా లేదా శకుని యొక్క దుర్మార్గపు మాయల ద్వారా ఆట పునరావృతమైంది. ఈ పాచికల ఆట కోసం శకుని ఓడిపోయిన తర్వాత యుధిష్ఠిరుడు మరియు అతని సోదరులు తమ రాజ్యాన్ని తిరిగి పొందే ముందు 13 సంవత్సరాలు అడవిలో మరియు 1 సంవత్సరం అజ్ఞాతవాస, మారువేషం ద్వారా ఇతరులకు తెలియకుండా గడపాలని షరతు విధించాడు. 13వ సంవత్సరం తప్పనిసరిగా అజ్ఞాతంలో ఉత్తీర్ణత సాధించాలి, లేదంటే ప్రవాస పదం పునరావృతమవుతుంది. పాండవులు ఓడిపోయి అజ్ఞాతవాసం ప్రారంభించారు. విరాట యుద్ధం. దుర్యోధనుడు మత్స్య రాజ్య సేనాధిపతి కీచకానికి మంచి స్నేహితుడు. ద్రౌపదిని అవమానించినందుకు భీముడు అతన్ని చంపినప్పుడు దుర్యోధనుడు తన స్నేహితుడు కీచకుడి మరణానికి మత్స్యరాజు విరాటుడిని నిందించాడు. విరాటుడు కోపంతో దుర్యోధనుడిని అవమానించిన తరువాత తన రాజ్యం నుండి బయటకు వెళ్లమని ఆదేశించాడు. దుర్యోధనుడు తన సైన్యాన్ని తీసుకుని మత్స్యపై దాడి చేశాడు. అతను తన భార్య బంధువు సుశర్మను మత్స్యపై దాడి చేయమని ఆదేశించాడు. కాని అర్జునుడు మరియు భీముడు దానిని సమర్థించినందున వారు దానిని జయించడంలో విఫలమయ్యారు. కురుక్షేత్ర యుద్ధం. శాంతి చర్చలు మరియు నిర్మాణం. ప్రవాసకాలం ముగిశాక భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు విదురుడు సలహా ఇచ్చినప్పటికీ దుర్యోధనుడు యుధిష్ఠిరుడి రాజ్యాన్ని తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు. ధృతరాష్ట్రుడు తన కుమారుడిని బహిరంగంగా విమర్శించినప్పటికీ పాండవుల ఆఖరి ప్రతిపాదనతో అతను నిశ్శబ్దంగా ఆ దుర్మార్గాన్ని కోరుకున్నాడు. పాండవులు 5 గ్రామాలకు బదులుగా ఇంద్రప్రస్థ మరియు హస్తినాపురంపై ఉన్న అన్ని వాదనలను వదులుకుంటారు. ఎగతాళి చేసిన దుర్యోధనుడు పాండవులకు సూది చుక్క కూడా భూమి ఇవ్వనని చెప్పాడు. కృష్ణుని అండతో దుర్యోధనుడు అతనిని బంధించడానికి ప్రయత్నించాడు. కృష్ణుడు తన విశ్వరూప రూపాన్ని వెల్లడించాడు. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, కృప మరియు ధృతరాష్ట్రుడి కోసం రక్షించబడిన కౌరవ ఆస్థానం మొత్తం తన కుమారునికి మద్దతు ఇవ్వడం ద్వారా అతను దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నాడని చూడడానికి అతనికి దైవిక దర్శనం లభించింది. రూపంతో తాత్కాలికంగా కళ్ళు మూసుకుంది. ఇది కృష్ణుడే పరమాత్మ అని అక్కడున్న వారికి ధృవీకరించింది. దుర్యోధనుడు విస్తారమైన అహంభావి, కథ యొక్క కొన్ని సంస్కరణల్లో పూర్తిగా నాస్తికుడు. కృష్ణుడి దైవత్వంపై నమ్మకం లేకుండా ఆయుధాల బలం, తత్వశాస్త్రం కాదు, అతనిని యుద్ధంలో గెలుస్తుందని నమ్మాడు. సైన్యాన్ని సమీకరించడం. యుద్ధం అనివార్యమైనందున దుర్యోధనుడు తన శక్తివంతమైన సామంతుల నుండి మద్దతును సేకరించాడు. అత్యంత శక్తివంతమైన యోధులు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృప, శల్యుడు, భూరిశ్రవుడు, భగదత్తుడు, వృషసేనుడు, కృతవర్మను విమర్శించిన వారు కూడా తమ పూర్వపు కట్టుబాట్ల వల్ల దుర్యోధనుడి కోసం పోరాడవలసి వచ్చింది. అతను తన ప్రత్యర్థుల కంటే పెద్ద సైన్యాన్ని సేకరించాడు. శకుని కూడా కృష్ణుడి సహాయం కోరమని దుర్యోధనుడికి సలహా ఇచ్చాడు. దుర్యోధనుడు కృష్ణుడు నిద్రిస్తున్నాడని ద్వారికకు పరుగెత్తాడు. అకస్మాత్తుగా అదే లక్ష్యంతో అర్జునుడు కృష్ణుని మంచం మీద వేచి ఉన్నాడు. అర్జునుడు కృష్ణుడి పాదాల వద్ద వేచి ఉన్నాడు. కృష్ణుడు మేల్కొన్నప్పుడు దుర్యోధనుడు మరియు అర్జునుడు ఇద్దరూ అతని మైత్రి కోసం విజ్ఞప్తి చేశారు. కృష్ణుడు తనను తాను ఎంపిక చేసుకున్నాడు, పూర్తిగా నిరాయుధుడు లేదా మొత్తం వృష్ణి సైన్యం. దుర్యోధనుడు ముందుగా వచ్చాడు కాబట్టి మొదటి ఎంపికను పొందాలని ప్రకటించాడు. అయితే తాను అర్జునుడిని మొదట చూశానని మరియు అర్జునుడు చిన్నవాడు కాబట్టి అర్జునుడికి మొదటి ఎంపిక లభిస్తుందని కృష్ణుడు చెప్పాడు. కృష్ణునికి మాత్రమే అనుకూలంగా కృష్ణుని సైన్యాన్ని తిరస్కరించడానికి అర్జునుడు ఎన్నుకోవడంతో దుర్యోధనుడు ఆందోళన చెందాడు, కాని సంతోషించాడు. ఆనందంగా దుర్యోధనుడు చేతిలో వృష్ణి సైన్యంతో హస్తినాపురానికి తిరిగి వచ్చాడు.
శకుని చేత మందలించబడ్డాడు. కృష్ణుడు తనంతట తానుగా అనేక సైన్యాలు విలువైనవాడని వ్యాఖ్యానించాడు. దుర్యోధనుడు నకులుడు మరియు సహదేవుని మామ అయిన శల్యుని సైన్యాన్ని కూడా గెలుచుకోగలిగాడు. కురుక్షేత్రానికి వచ్చి ఆతిథ్యమిస్తుండగా దుర్యోధనుడు శల్యుని సైన్యాన్ని అడ్డుకున్నాడు. శల్యుడు యుధిష్ఠిరుడు ఆ ప్రతిపాదన చేశాడని భావించి అంగీకరించాడు. శల్యుడు దుర్యోధనుని సుఖాలను అనుభవించిన తరువాత దుర్యోధనుడు ద్వంద్వత్వాన్ని బయటపెట్టాడు మరియు శల్యుడు ఇప్పుడు అతనికి రుణపడి ఉన్నాడని సూచించాడు. అతను శల్యుని సైన్యాన్ని వెలికితీసేందుకు మరియు మద్దతు కోసం ఈ రుణభారాన్ని ఉపయోగించాడు. కర్ణుడికి అర్జునుడి కృష్ణుడితో సమానమైన రథసారథి కావాలని దుర్యోధనుడు శల్యుడిని కోరుకున్నాడు. 4వ రోజు భీముడు దుర్యోధనుడిపై దాడి చేసి అతనిని పొడిచి అతని విల్లును కత్తిరించాడు. దానికి ప్రతిగా దుర్యోధనుడు తన రథసారథి అయిన భీముడిని పొడిచి అతని విల్లును నరికివేశాడు. దుర్యోధనుడు భీముని వక్షస్థలము మీద శూలములతో పొడిచాడు. భయంతో భీముడు యుద్ధరంగం నుండి పారిపోయాడు. 8వ రోజున ఘటోత్కచ సైన్యానికి చెందిన రాకాసుడు దుర్యోధనుడిపై దాడి చేశాడు. దుర్యోధనుడు వేగవత్, మహారుద్ర, విద్యుజిహ్వ మరియు ప్రమతిన్ వంటి అనేక మంది రాక్షసులను వధించాడు. తరువాత అతను కుంతి, భోజుల కుమారుడు విశారదను చంపాడు. 14వ రోజు ఉత్తమౌజ మరియు యుధామన్యు, ద్రుపదుని కుమారులు దుర్యోధనునిపై దాడి చేయగా దుర్యోధనుడు గద్దల యుద్ధంలో వారిని ఓడించాడు. జయద్రథుడి మరణం తరువాత దుర్యోధనుడు చాలా కోపంగా ఉన్నాడు మరియు అతను పాండవ సైన్యాన్ని చంపడం ప్రారంభించాడు. అయితే అతను తరువాత యుధిష్ఠిరుడి చేతిలో ఓడిపోయి పారిపోతాడు. ఘటోత్కచ మరియు కర్ణుల మధ్య రాత్రిపూట జరిగిన యుద్ధంలో రాత్రి సమయంలో జాతి ప్రయోజనం కారణంగా రక్షలకు వ్యతిరేకంగా శక్తిని ఉపయోగించమని దుర్యోధనుడు కర్ణుడిని కోరాడు. కర్ణుడు కట్టుబడి అయిష్టంగానే గొప్ప ఆయుధాన్ని విప్పి ఘటోత్కచుడిని చంపాడు. 15వ రోజు నకులుడు దుర్యోధనుడిపై దాడి చేశాడు. దుర్యోధనుడు అతనితో యుద్ధం చేసి నకులుడిని ఓడించి అతన్ని పారిపోయేలా చేశాడు. 16వ రోజు అతను యుధిష్ఠిరుని ఎదుర్కోవడానికి ప్రయత్నించాడు మరియు అతని దాడిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. కాని వెంటనే యుధిష్ఠిరుడు అతనిని ఓడించి అతని రథాన్ని నాశనం చేశాడు. అదృష్టవశాత్తు కర్ణుడు రక్షించబడ్డాడు. 17వ రోజు నకులుడు, సహదేవుడు దుర్యోధనుడిపై దాడి చేశారు. దుర్యోధనుడు వారిని చీల్చి దాదాపు చంపేశాడు. తరువాత దృష్టద్యుమ్నుడు వారిని రక్షించాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, భీముడు, దృష్టద్యుమ్నుడు, సాత్యకి మొదలైన అనేక మంది పాండవ యోధులు అందరూ కలిసి దుర్యోధనుడిపై దాడి చేశారు. అయితే దుర్యోధనుడు ఒక్కడే పాండవులందరినీ ఎదిరించగలిగాడు మరియు పాండవుల గుంపు దాడిని ఒంటరిగా తిప్పికొట్టాడు. ఆ రోజు రాత్రి దుర్యోధనుడిని అతని తల్లి గాంధారి సందర్శించి స్నానం చేసి తన నగ్నంగా తన వద్దకు తిరిగి రావాలని చెప్పిందని చాలా ప్రజాదరణ పొందిన జానపద కథ ఉంది. దుర్యోధనుడు స్నానం చేసి తిరిగి వస్తుండగా గాంధారి ఉద్దేశాన్ని తెలుసుకున్న కృష్ణుడు అతన్ని అడ్డుకున్నాడు మరియు ఆమె సూచనతో పాటు వెళ్లినందుకు కృష్ణుడు చివరి కౌరవుడిని మందలించాడు. దుర్యోధనుడు కృష్ణుని మందలింపును పరిగణనలోకి తీసుకున్నాడు మరియు అతని తల్లి కళ్లకు గంతలు తీసినప్పుడు అతని తొడను కప్పి ఆమె భక్తి యొక్క వరంతో అతని శరీరాన్ని నింపాడు. వరం కారణంగా దుర్యోధనుడి శరీరం అభేద్యంగా మారుతుంది. అతని తొడ చుట్టూ కప్పబడిన చోట తప్ప అందులో గాంధారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయ ఇతిహాసం మహాభారతం సందర్భంలో దుర్యోధనుని గురించి ఎటువంటి నగ్న కథనానికి ఎటువంటి మూలాధారం లేదని స్పష్టం చేయడం ముఖ్యం. ఖచ్చితంగా ఏ ప్రామాణికమైన వాటిలో లేదు. ఇది కొన్ని గిరిజన జానపద కథలలో కనిపిస్తుంది. లైంగిక తృప్తి కోసం వాసుకి రాత్రిపూట ద్రౌపది రహస్య సందర్శనల కథ భీల్ మహాభారతంలోని కథ. 18వ రోజున పాండవులు కలిసి దుర్యోధనుడిపై దాడి చేశారు. కాని దుర్యోధనుడు ఒంటరిగా ప్రతిఘటించి వారందరినీ ఓడించడంతో వారు విఫలమయ్యారు. దుర్యోధనుడు ఆ రోజు చకితన అనే యాదవ యోధుడిని కూడా చంపాడు. తర్వాత వెనక్కి వెళ్లిపోతున్న కౌరవ సైన్యాన్ని నాశనం చేస్తున్న దృష్టద్యుమ్నుని ఓడించడానికి ప్రయత్నించాడు. అయితే దృష్టద్యుమ్నుడు దుర్యోధనుడి సారథిని చంపి అతని రథాన్ని ధ్వంసం చేశాడు. దుర్యోధనుడు పారిపోయేలా చేశాడు. ఆ రోజు దుర్యోధనుడిని ఓడించగలిగిన ఏకైక యోధులలో ఇతను ఒకడు. గదాయుద్ధం యుద్ధం యొక్క 18వ రోజున అశ్వత్థామ, కృప మరియు కృతవర్మ తన సైన్యాన్ని తగ్గించుకుని దుర్యోధనుడు ఒక సరస్సులో ధ్యానం చేయడానికి వెళ్లాడు. పాండవులు మరియు కృష్ణుడు చివరికి అతనిని కనుగొన్నప్పుడు దుర్యోధనుడు వారికి రాజ్యాన్ని బహుమతిగా ఇవ్వాలని మరియు అడవికి విరమించుకోవాలని వారితో చెప్పాడు. యుధిష్ఠిరుడు హస్తినాపురం దుర్యోధనుని బహుమతి కాదని చెప్పి ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. బదులుగా
దుర్యోధనుడు తనకు నచ్చిన ఆయుధంతో ఒకరితో ఒకరు పోరాడటానికి పాండవ సోదరులలో ఎవరినైనా ఎంచుకోవచ్చు, సంఘర్షణలో విజేత యుద్ధంలో విజేతగా ఉంటాడు. యుధిష్ఠిరుడు, అర్జునుడు, నకులుడు లేదా సహదేవుడిపై గదాతో తన ప్రతిపాదిత ప్రయోజనం ఉన్నప్పటికీ దుర్యోధనుడు తన శత్రువైన భీముడిని ఎంచుకున్నాడు. భీముని భౌతిక ప్రయోజనం ఉన్నప్పటికీ దుర్యోధనుడు తన నైపుణ్యం పట్ల అతని భక్తి కారణంగా మెరుగైన సాంకేతికతను కలిగి ఉన్నాడు. బలరాముని ఇద్దరు శిష్యుల మధ్య సుదీర్ఘమైన మరియు క్రూరమైన యుద్ధం తరువాత దుర్యోధనుడు భీముడిని అణిచివేయడం ప్రారంభించాడు మరియు భీముడిని దాదాపు మూర్ఛపోయేలా చేశాడు. ఈ సమయంలో పోరాటాన్ని గమనించిన కృష్ణుడు భీముడిని పిలిచి అతని తొడను తన చేతితో పదే పదే చప్పట్లు చేస్తూ సంకేతాలు ఇచ్చాడు. అనుకున్నదే తడవుగా దుర్యోధనుడి తొడలను నలిపేస్తానని భీముడికి పాచికల ఆట తర్వాత చేసిన శపథం గుర్తుకు వచ్చింది. భీముడు తన గదతో దుర్యోధనుడిపై విజయం సాధించి అతని తొడను కొట్టి దుర్యోధనుడిని ఘోరంగా గాయపరిచాడు. తన ముఖాన్ని భీముడు అవమానకరంగా తన్నిన తరువాత దుర్యోధనుడు అన్యాయమైన మార్గాల్లో చంపబడ్డాడని విలపించాడు. ఎందుకంటే జాపత్రి పోరాటంలో నడుము క్రింద దాడి చేయడం చట్టవిరుద్ధం. ఈ ఉల్లంఘనకు కోపోద్రిక్తుడైన కృష్ణుడి సోదరుడు బలరాముడు దాడికి ఆయుధాన్ని ఎత్తాడు. కృష్ణుడు బలరాముడికి దుర్యోధనుడి దుర్మార్గాన్ని గుర్తుచేసి ఓదార్చాడు మరియు అతను పాల్గొనడానికి నిరాకరించిన యుద్ధాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించినందుకు అతనిని మందలించాడు. పరాజయం పాలైన దుర్యోధనుడు పాండవులకు ఎలా మహిమాన్వితమైన మరణిస్తాడని, పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు హస్తినాపురాన్ని ఎలా ఆస్వాదించాడో, తన స్నేహితులు మరియు బంధువులతో కలిసి మరణానంతర జీవితాన్ని ఎలా గడుపుతాడో గురించి ప్రగల్భాలు పలికాడు. అతను మళ్లీ పాండవులను యుద్ధ సమయంలో వారి అన్ని విధాలుగా తప్పించుకున్నాడు మరియు వారి వారసత్వాన్ని ఖండించాడు. అతని పాత్రను గౌరవిస్తూ దుర్యోధనుడు సంతోషంగా చనిపోతానని ప్రకటించాడు. మరణం తీరం స్పష్టంగా ఉన్నప్పుడు అశ్వత్థామ, కృపాచార్య మరియు కృతవర్మ ఆ పోరాటాన్ని చూసి దుర్యోధనుడి గౌరవాన్ని దోచుకోవడానికి అంతరాయం కలిగించకూడదనుకుని దుర్యోధనుడి విరిగిన శరీరం వద్దకు వచ్చారు. పాండవులను మరియు వారి మిత్రులను యమ నివాసానికి పంపుతానని అశ్వత్థామ దుర్యోధనుడికి వాగ్దానం చేసి యుద్ధం కొనసాగించడానికి అతని అనుమతిని అభ్యర్థించాడు. ఉపపాండవులను మరియు పాంచాల చివరి అవశేషాలను చంపిన తరువాత అశ్వత్థామ దుర్యోధనుడి వద్దకు తిరిగి వస్తాడు. అతను ఉపపాండవులకు చెందిన తన కత్తిపై ఉన్న రక్తాన్ని దుర్యోధనుడికి చూపించాడు. దుర్యోధనుడు శాంతియుతంగా పగతో తన శరీరాన్ని విడిచిపెట్టాడు. దుర్యోధనుడి మరణంతో పాటు సంజయుడు దుర్యోధనుడి తండ్రి ధృతరాష్ట్రుడిని నవీకరించడానికి ఉపయోగించిన తన దివ్య దృష్టిని కోల్పోతాడు. ఇది యుద్ధానికి ముగింపుని సూచిస్తుంది. పాండవులు పదవీ విరమణ చేసిన తరువాత యుధిష్ఠిరుడు మాత్రమే సజీవంగా స్వర్గానికి చేరుకున్నాడు. అక్కడ దుర్యోధనుడిని చూసి షాక్ అయ్యాడు. యుధిష్ఠిరుడు అడిగినప్పుడు దుర్యోధనుడు తన మతపరమైన విధులను నెరవేర్చాడని నారదుడు సమాధానమిచ్చాడు.